say, word. సహోదరుడు ప్రసంగించున్నారు. ప్రసంగాన్ని పురస్కరించుకొని దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క సెకండ్ మెసేజ్ మెయిన్ మెసేజ్ ఉంటుంది కాబట్టి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తుతుల మీద ఆశ్రయుడు మా దేవ, ఈ యొక్క ఆరాధన దినంలో మమ్మల్ని చేర్చి మీ నామమును ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఆయన మాట్లాడబోయే ప్రతి మాటను మీ సన్నిధిలో ఆయన మీ ఎదుట, యేసుక్రీస్తు వారి ఎదుట, ఏర్పాటు చేయబడిన దేవదూతల ఎదుట మా యొక్క సొంత నిర్ణయాలు కాకుండా మీరున్నారనేటువంటి భయభక్తులు కలిగి విరోధ భావాలతో కాకుండా మరి ఎంతో చక్కని మీ మాటలను మీ బిడ్డలుగా ఉన్న వారికి ఉపదేశించుటకు, ఖండించుటకు, బోధించుటకు మాకు సామర్థ్యాన్ని దయచేయమని, ఈ కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి కాపుదల చేయమని యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థన అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మానవ జీవితము నేర్చుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంది. నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో, నేర్చుకున్న వారు దాన్ని ప్రదర్శించడం అది చాలా ముఖ్యం. ఎందుకంటే మరి నేను కొన్ని రిఫరెన్సులు చెప్తాను, చదవండి దయచేసి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఒకటి చదవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల రాజునయ్యుంటిని, ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది. మరి ఇక్కడ మనకి ఏది బహు కఠినంగా చెప్పబడుతుందంటే ప్రయాస. ఈ ప్రయాస ద్వారా మానవులు ఏది పొందుకోవాలంట? అభ్యాసం, ట్రైనింగ్, ఒక అనుభవాన్ని పొందుకోవాలి అనేది బహు కఠినమైనది. చూడండి, చాలా మంది ఈరోజు సమాజంలో ఇన్స్టెంట్ లైఫ్ లో ఎవరు అనుభవాన్ని చవి చూడడం లేదు. ఎందుకంటే ఆ అనుభవం లేకనే ఈరోజు సమాజము దారి మళ్ళీపోతుంది. అనుభవజ్ఞుడు దేన్నైనా ఎదుర్కొనేదానికి సమర్థుడుగా నిలబడతాడు. అనుభవం లేని వ్యక్తి గుండు పిన్ని దొరకలేదని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే గుండు పిన్ని ఎంత, నా జీవితం ఖరీదు ఎంత. టీచర్ ఒక మాట అన్నారని వెళ్ళి రైలు కింద తలపెడుతున్నారు. ఇది అనుభవంలో ఉన్నటువంటి లోపం, అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి లోపము. మరి 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఇదే మాటకి అనుసంధానంగా 10వ వచనంలో చదవండి. నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని. అంటే అభ్యాసానికి దేని పెట్టాడంటే దేవుడు కష్ట అనుభవం. కష్టంలో కూడా అనుభవం రావాలి. ఈ అనుభవము బహు కఠినమైనదంట, మామూలు విషయం కాదు. కాబట్టి ఈ అనుభవాన్ని నేర్పేదానికి ఈరోజు అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ వ్యవస్థల్లో మొట్టమొదటి వ్యవస్థ తల్లి ఒడి. మొట్టమొదటి వ్యవస్థ ఏంటంటే తల్లి ఒడి. దీన్ని ప్రీ స్కూల్ అంటారు అనమాట. ప్రీ స్కూల్, ప్రైమరీ కాదు, ప్రీ స్కూల్. అంటే విద్యా వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనుకుంటున్నాం మనం? ఒక సిస్టమ్, అంటే మనిషిని శుద్ధి చేసేదానికి ఒక కర్మాగారం లాగా ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మానవ జీవితాన్ని శుద్ధీకరించేదానికి తల్లి ఒడి నుంచే ఒక ప్రీ స్కూల్, అంటే ప్రాథమిక పాఠశాల ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఈరోజు నేర్చుకునే విద్య ఏంటంటే విషయము, విద్య అనేటువంటి ఒక అనుభవాన్ని నేర్చుకోబోతున్నాం. నేర్చుకునేటువంటిది విద్య, మనిషికి నేర్పించేటువంటిది విద్య. తమ్ముడు చక్కగా విద్యార్థికి పరీక్షలు ఉంటాయని చెప్పాడు. నేను ఆ విద్యను గురించి చెప్పబోతున్నాను. కాబట్టి విద్య ఒక మనిషిని అనుభవంలోకి నడిపిస్తుంది. మన
ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనం పరిశీలించినట్లయితే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ కలిగి ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనము పరిశీలించినట్లయితే ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, ఇదందరికి మనందరికి తెలిసిన విషయమే. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మొట్టమొదటిది ప్రీ స్కూల్ అంటారు. ప్రీ స్కూల్. ఈ ప్రీ స్కూల్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, ఒక బిడ్డ జన్మించిన దగ్గర నుంచి, తల్లి గర్భం నుంచి, తల్లి ఒడిలో నుంచి ఈ బిడ్డ 0 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయం. దీనికి ఆ టైంలో చాలా మంది పిల్లల్ని స్కూల్కి కూడా పంపించారు. ఉగ్గుపాలల్లోనే పిల్లలకి అనేకమైన నేర్పించడం జరుగుతుంది. రెండవది మన విద్యా వ్యవస్థ గురించి చెప్తున్నా నేను. ప్రైమరీ స్కూల్. ఈ ప్రైమరీ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 5 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉండేటువంటిది ప్రైమరీ సిస్టమ్. ఈ ప్రైమరీ సిస్టము మనం ఏమని చెప్పొచ్చు అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండేటువంటి సిస్టమే ప్రైమరీ సిస్టమ్. మరి ప్రైమరీ సిస్టమ్ వచ్చాడు, మరి బిడ్డ ఇంతటితో ఆగిపోదామా అంటే లేదు. సెకండరీ సిస్టమ్ అనగానే 12 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు ఉండేదాన్ని సెకండరీ సిస్టమ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం అంటే 10th క్లాస్ అంటున్నాం. అవునా? ఈ 10th క్లాస్ సిస్టము 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి హై స్కూల్ సెక్షన్ అనమాట. ఇది హై స్కూల్ సెక్షన్ మనకి 10th క్లాస్ వరకు ఉంటుంది. దీని సెకండరీ మన సర్టిఫికేట్ చూడండి కావాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏముంటది? సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్, SSC అంటే ఏమి సెకండరీ అని ఉంటది అనమాట. కాబట్టి ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక లెవెల్ మారుతుంది. ఇక ఏమేమి ఉంటుందంటే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. హయ్యర్ సెకండరీ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇదేంటంటే ఇది 16, 17 ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఇంటర్మీడియట్ సిస్టమ్ అంటున్నారు అనమాట. ఇంటర్మీడియట్ స్టడీ సిస్టమ్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని తర్వాత ఆగుతున్నాడా మనిషి అంటే లేదు. ఇవంతా మనిషి నేర్చుకునేటువంటి దశలు, విద్య నేర్చుకునేటువంటి దశలు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడంటే యొక్క గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ లో స్ప్లిట్ అయిపోతారు అనమాట. ఈ గ్రాడ్యుయేషన్ లో ఏమవుతారు మనుషులు? ఇక్కడ వచ్చేసరికి ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సులో బీటెక్ ఉంటుంది, మనం చేసేటువంటి BA, BCom ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి 4 ఇయర్స్ కోర్సు. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? అందరూ చదువుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది 4 ఇయర్స్ కోర్స్ అండి. మరి దీంట్లో ఇంకేముంటుందంటే మెడిసిన్ ఉంటుంది. ఇది ఎంత? 5 ఇయర్స్. ఒకవేళ మెడిసిన్ కాదు, కామర్స్ ఉంటుంది, బ్యాంక్ మేనేజింగ్ కోర్సులు ఇలాంటివి ఉంటాయి. ఇదెంత? 3 ఇయర్స్. ఇలాగా గ్రాడ్యుయేషన్ లో లెవెల్స్ ఉంటాయి. మరి గ్రాడ్యుయేషన్ తర్వాత ఏంటి బ్రదర్? PG. అవునా? PG, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, PG ఉంది. ఈ PG వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, కోర్సును బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమొస్తుంది? పోస్ట్ బ్రదర్ డాక్టరేట్ వస్తుంది. అవునా? PhD వస్తుంది. PhD ఇది ఎన్ని ఉంటుంది అంటే దీన్ని కూడా కోర్సు అప్రాక్సిమేట్లీ 6 ఇయర్స్ కూడా ఉండొచ్చు. ఈ PhD తర్వాత ఏం చేస్తారు? మళ్ళా పోస్ట్ డాక్టరేట్ ఉంటుంది అనమాట. ఏం బ్రదర్? పోస్ట్ డాక్టరేట్ ఉంటుంది. ఈ విధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంది. ఏమి చేయాలి అంటే ఒక మనిషిని, ఒక బాలుని ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా మార్చేదానికి ఒక సిస్టమ్ పనిచేస్తా ఉంది. ఆ సిస్టమ్ని మన భారత ప్రభుత్వం ఏమని చెప్పిందంటే భారత ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మనం చెప్తున్నాం. మరి దీని ద్వారా ఒక మనిషి పశువుగా మారకుండా ఈగో, సూపర్ ఈగో అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ప్రతి టీచర్ కి సైకలాజికల్ గా DSC రాస్తాం. చాలా మంది పిల్లలంతా వాళ్ళకి సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. నేను ఒకప్పుడు DSC రాసిన సైకాలజీ చదివాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఏముంటదంటే ఇడ్ ఉంటుంది. ఇడ్ అనేది బాల్యం, వాళ్ళకి తెలియదు, జంతు ప్రాయం లాగా ఉంటుంది అనమాట.
కాబట్టి ఈ విధమైనటువంటి విధానంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంది, కానీ మనిషిని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక విద్యార్థిగా మారుస్తుంది. అర్థమైందా? కానీ మరి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈరోజు మాట్లాడతాను. ఏ బ్రదర్, దీన్ని చూపించి మనము క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను తీసుకెళ్లాలనుకున్నాను. ఈరోజు క్రైస్తవులు దీనికి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అనేది చాలా మందికి డౌట్. మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే సరిపోతుంది కదా, దీనికి సిస్టమ్ ఏంటనుకోవచ్చు చాలా మంది. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 యుగాలుగా ఈ విద్యా వ్యవస్థ విస్తరించింది. 3 కాలాల్లో ఒక కాలాన్ని చూస్తే పితరుల యుగము, పితరుల కాలం అనుకోండి, మోషే కాలము, మోషే యుగంగా చెప్పబడింది. వీటి రెండింటినీ దేవుడు ఏమన్నాడంటే ఆ అజ్ఞాన కాలములు అనేసాడు. కదా, అజ్ఞానం ఇది పెద్దగా విజ్ఞానం గురించినటువంటి జ్ఞానం గురించినటువంటి లేదు, అజ్ఞాన కాలం. ఈ అజ్ఞాన కాలంలో ఏం జరిగింది అనేది మనం ఆలోచించినట్లయితే జ్ఞాన కాలంలోకి ప్రవేశిస్తాం. ఈ అజ్ఞాన కాలంలో అసలు దాని అజ్ఞాన కాలం అనడానికి కారణం ఏంటంటే దేవుడు ఆ కాలంలో ఈ పితరుల కాలంలో తీసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక సిలబస్ ఇచ్చాడు మనుషులకి. ఆ సిలబస్ ఏంటంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. ఈ నైతిక విలువలు ఉంటే పాస్. మనము ఈ నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎలాగ పాస్ చేశాడంటే ఆ రోజు నోవాహు కాలంలో భూమి అంతటి మీద నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. నైతిక విలువలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఒకవేళ ఈ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చిందని మనకు డౌట్ రావచ్చు. ఈ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నీతి నుంచి నైతిక విలువలు వచ్చాయి. దేవుని నీతిలో ఏముందయ్యా అని మనం ఆలోచించినట్లయితే ఆ సిలబస్ మూలము ఒక మాట చదవండి. దేవుని నీతికి మూలము, దేవుని న్యాయానికి మూలం. ఇవన్నీ మనుషునికి ఎలా వచ్చాయి? అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు, ఆజ్ఞ రాలేదు, కానీ కొంతమంది దాన్ని పాటిస్తున్నారు, ఆ విలువలను అనుసరిస్తున్నారు. వాళ్ళకి ఎలా వచ్చినాయి అంటే దేవుడు ఆ యొక్క నీతిమంతుడు కాబట్టి ఆయన నుంచి స్వభావ సిద్ధంగా మనుషుల్లో ప్రవేశించినాయి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క సిలబస్ ఆ రోజుల్లో పితరుల కాలంలో ఉన్న సిలబస్ ఇక్కడ రాయబడి ఉంది. 6వ అధ్యాయము 8వ వచనం మీకా గ్రంథం. మనుషుడా, చూడండి బ్రదర్, చక్కగా చదువు. మనుషుడా అంటున్నాడు, అక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నైతిక విలువలను ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే ఉత్తమమైన వాటిని దేవుడు ఆ రోజు సిలబస్ గా పెట్టాడు. ఈ ఉత్తమమైన వాటిలో ఆ లిస్ట్ లో ఏమున్నాయని చూసినట్లయితే చూడండి, న్యాయముగా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అవునా? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ మాట ఏంటంటే విధేయత, విధేయతకు గుర్తు. ఇవియే కదా దేవుడు అడుగుతున్నాడు ఆ రోజుల్లో. పెద్దగా సిలబస్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి పెద్దగా శిక్షించేదానికి దేవుడు సిలబస్ ఇవ్వనప్పుడు ఆ పిల్లలకి ఒకవేళ వాడు పరీక్ష ఫెయిల్ అయినా కూడా కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే సిలబస్ నేనే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కొంతమందికి ఏ సిలబస్ లేకుండా కూడా పాపం చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో అది వంశపరంగానో తండ్రి నుంచో ఇలా వస్తూ ఉంటాయి. కానీ అది అక్కడ ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఒక రకంగా అజ్ఞాన దశ అన్నాడు. మరి కొత్తనే ఈ యొక్క మోషే యుగంలో సిలబస్, నేను ఇక్కడ సిలబస్ చెప్తా ఉన్నాను. మోషే యుగంలో సిలబస్ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేని సిలబస్ దానికి రాసి పెట్టాడు దేవుడు. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను
నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకై నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? అక్కడ మోరల్ వాల్యూస్ అడిగాడు, ఇక్కడ కట్టడలు వచ్చినాయి, ఆజ్ఞలు వచ్చినాయి. ఈ సిలబస్ లో చేరింది ఏంటంటే ఎక్స్ట్రా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇక్కడ. కానీ ధర్మశాస్త్రం ఉండగానే అవిధేయత ఉంది, ఇంకా అవిధేయత ఉంది. ఈ అవిధేయతలోకి ప్రవేశించడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మానవ సమాజాన్ని సరిచేసే విధానంలో దేవుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనిషిని ఏ విధంగా అయితే పరిపూర్ణుడు చేశాడో, మనకు ఆ జ్ఞానం ఎలా తెలుస్తుందో, దేవుడు కూడా డైరెక్ట్ సిలబస్ ఏది ఇవ్వడంలా మనుషులకి. డైరెక్ట్ సిలబస్ ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. ఏమని అంటారు తెలుసా? ఆయన వస్తారు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ. ఆయన వచ్చేంత వరకు మనకు సిలబస్ ఏంటో, పూర్తి సిలబస్ ఏంటో తెలియదు. ఆయన వచ్చేంత వరకు మరి కొంచెం కొంచెంగా డోసు పెంచుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క నైతిక విలువలు చూపించాడు. వాటిలో ఏమన్నా బేస్గా ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడు. ఆ బేసుగా ఉన్న వాళ్ళకి ఒక వంశాన్ని ఎంచుకున్నాడు. ఆ వంశంలో నుంచి ఇజ్రాయెల్ గోత్రాన్ని తీసుకుని ఆ ఇజ్రాయిల్ ఆ వంశంలో నుంచి 12 గోత్రాలు ఎంచాడు. ఆ 12 గోత్రంలో యోధాన్ని ఎంచుకున్నాడు. ఆ యోధాలో నుంచి మరి వాళ్ళకు ఒక సిలబస్ ఇచ్చేసాడు, అదే ధర్మశాస్త్రం. ఈ 12 గోత్రాల వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకటే మాట చూడండి, మార్గంను చూపిస్తున్నాడు. భయభక్తులతో కూడినటువంటి మార్గం. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలంట. మొదటి మాట, ఆయనను ప్రేమించాలంట. ఆ మార్గంలో నడుస్తూ నువ్వు కేవలం ఏదో నీ ఇష్టం వచ్చినట్టు నడవడం కాదు, దేవుడిని చూస్తూ ప్రేమిస్తూ నడవాలి. మరి యెహోవాను నీ పూర్ణ మనసుతో ప్రేమించడం అంటే ఎలాగో తెలియనప్పుడు ఆ ప్రేమ ఎలా ఉండాలంటే పూర్ణ రౌండ్ సర్కిల్ గా ఉండాలి. దేవుడి పట్ల ప్రేమ ఆ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించాలంట. ప్రేమ కాస్త సేవించే విధంగా. చాలా మంది అంటారు నేను ప్రేమించడం లేదు కానీ ఆరాధిస్తున్నాను అంటారు కొంతమంది. మనుషులనే ప్రేమను మించి ఎక్కువ చూపిస్తున్నాను నీ మీద. అది మనుషులకు ప్రేమను చూపించు, కానీ దేవునికి ఆరాధన. నీ ప్రేమ అంటే దేవునికి ఏంటి? సేవించడం దేవుని అని అర్థం. ఈ విధంగా సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను. ఈ ఆజ్ఞలు ఎవరి మేలు కొరకు? మనుషుల ఆనాటి సమాజం మేలు కొరకు దేవుడు సూచించినటువంటి మేలు కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. వాటిని ఎలా చేయాలంట? కట్టడలను అనుసరించి నడుచుకున్నందున అటువంటి మాట తప్ప నేను ఏం మాట చెప్పను అనేటువంటి ఆ సిలబస్ కు దేవుడు వాళ్ళని అక్కడ ఇచ్చి ఆ సిలబస్ లో పెట్టేసి వాళ్ళకి కొన్ని నియమాలు, ఆచారాలు, శుద్ధీకరణ ఆచారాలు. దేవుడు పరిశుద్ధుడు గనక మీ మధ్యలో సంచరించినప్పుడు మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఆ నియమాలలో మీరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏవి తినకూడదు, ఏది తినొచ్చు. ఆఖరికి వారు బాత్రూమ్ టాయిలెట్ వెళ్ళే సిస్టమ్ కూడా ఆయన చెప్పేశాడు. మీరు బాత్రూమ్కి వెళ్ళాలంటే పాలకు వెలుపలకు వెళ్ళి గరికతో మీ గుంట తవ్వి దాంట్లో బహిర్భూమికి వెళ్ళి దాన్ని పూడ్చిపెట్టి రావాలని చెప్పాడు. ఎందుకు పాలెంలో పోకూడదయ్యా అంటే నీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన సంచరించినప్పుడు అసహ్యం అనేది ఆయనకు కనిపించకూడదంటే అది శరీరమైనటువంటి ఆలోచన చూపిస్తున్నాడు మీకు. ఆయన సంచరించేటువంటి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పించేదానికి శరీర సంబంధమైనటువంటి పాలన చూపిస్తున్నాడు. ఆ పాలన ఈ రోజు తీస్తాడు. ఇక్కడ ఆ బహిర్భూమిలో విడవలసినటువంటి వాటిని విడిచి లోపలికి రాకూడదని చెప్పేదానికి ఆ పాఠాన్ని ఆ రోజు చూపించాడు. ఆ రోజు ఆ పాఠం చెప్తే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా. కాబట్టి ఈ విధంగా ఈ సిలబస్ లో నుంచి మనము చూడండి, ఈ సిలబస్ లో మరి కొందరు స్టూడెంట్స్ ఎవరున్నారని చూసినట్లయితే ఈ సిలబస్ లోనే మన పాఠము ఈరోజు ముగించిపోతుంది అనమాట. ఈ సిలబస్ దగ్గరే మన పాఠము ముగియబోతుంది. ధర్మశాస్త్రం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వినాలంట, ఇచ్చినటువంటి కట్టడలు గ్రహించాలంట, గ్రహించినవి గైకొనాలి అంటే భద్రపరచుకోవాలంట, భద్రపరుచుకున్న వాటిని అనుసరించాలంట, అనుసరించే వాటిని పాటించాలి, పాటించిన వాటిలో మనం సఫలమయ్యి ఫలించాలంట. ఇది కాన్సెప్ట్, దేవుడి కాన్సెప్ట్. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ యొక్క కట్టడలు, ఆజ్ఞలు మరి ఇన్ని ఉన్నాయి కదా. కేవలం మనకి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూసినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలే కదా. మరి 612 13 ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కల్పించబడ్డాయి. చాలా విషయాలు అక్కడ కట్టడలు, విధులు, అన్ని ఆచారాలతో కూడా కలిపి 613 ఉన్నాయి.
ఈ 613 ఉన్నటువంటి ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పినా మరలా సిలబస్ మొత్తం మళ్ళా ఫస్ట్కి రావాల్సిందే. నీవు చదివిన పాఠాలన్నీ కూడా మళ్ళా మొదటి నుంచి చదవాల్సిందే. ఆ మాట మనం చెప్పడం కాదు, కానీ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఈ సిలబస్ ఎంత కఠినమైందో మనకి కళ్ళలో నీరు చెదురుతాయి అనమాట. ఎంత కఠినమైంది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడా. కాబట్టి దీన్ని పాస్ అయ్యేది ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ పడిపోయింది అక్కడ. ఈ సిలబస్ ని ఎవరు పాస్ అవుతారు? చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. అంటే ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా నువ్వు ఎన్ని ఆజ్ఞలు పాటించినా 612లో నేను పాటించాను దేవుడా ఎక్స్క్యూజ్ చేయంటే లేదు ఫెయిలే, అపరాధివే అని చెప్తున్నాడు. అటువంటి కఠినమైనటువంటి సిలబస్ లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు విద్యార్థులు అని చూస్తే అందులో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఫెయిల్ అయ్యారు, యాజకులుగా దేవుడు పెట్టినటువంటి దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా పెట్టినటువంటి యాజకులు ఫెయిల్ అయ్యారు, మరి తన ప్రజల మీద పరిపాలకులుగా పెట్టినటువంటి రాజులు ఫెయిల్ అయ్యారు. వీళ్ళంతా విద్యార్థులే ఈ యొక్క సిలబస్ లో. వీళ్ళంతా ఫెయిల్ అవుతా ఉంటే దేవుడు తన యొక్క మాటను ఒక మాటగా చెప్తున్నాడు అనమాట. నేను ఇచ్చినటువంటి నిబంధన లోపం కాదు, లోపము గలది కాదు. మనకి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 12వ వచనంలో మాట ఉంటది, నా యొక్క ధర్మశాస్త్రము సత్య సంబంధమైనది, ఇది అయితే లోపము కలిగినది కాదు, కానీ లోపం ఎక్కడుందంటే మనుషుల్లో ఉంది. సిలబస్ కరెక్టే, దీన్ని అర్థం చేసుకునేటువంటి మనుషులు లోపము పూరితమైనటువంటి ఆలోచనలతో తప్పిపోతున్నారు. కానీ నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాను, మారను దేవుడు అని చెప్పేసే దేవుడు. కాబట్టి ఆ విధంగా తప్పిపోయినటువంటి అనేక మంది మనుషులు మన మందికి ఈ యొక్క చరిత్ర గ్రంథాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే చరిత్రలో మరి ఎస్తేరు గ్రంథం వరకు చూసినట్లయితే ఈ 12 పుస్తకాల్లో మనకి ఎంతో గొప్ప పాఠాలు మనకు నేర్పింపబడతాయి. ఘోరంగా ఇజ్రాయేల్ అందరికీ మాదిరికరంగా, ఇజ్రాయేల్ రాజులందరూ చేయకపోవడం కారణమైనటువంటి మాదిరికరంగా యెరోబాము వలె ఈ రాజు పాపం చేశాడని అందరి రాజులకి యెరోబామునే చూపిస్తాడు దేవుడు. ఎందుకు? యెరోబాము ఇజ్రాయేల్ జనాంగాన్ని 10 గోత్రాలని చెడిపేశాడు. 10 గోత్రాలు ఆ యొక్క మరి చూడండి దానులోను ఈ యొక్క అక్కడ తీసుకెళ్లి దానులో మరి విగ్రహాలను కట్టి విగ్రహారాధనకు అలవాటు చేసినటువంటి పరిస్థితి యెరోబాము వల్ల దాపురించింది. మరి ఇటువంటి పరిస్థితిని ఎత్తి చూపుతూ ఒక రాజుని దుష్టుడిగా చూపించి ఆ రాజు వలె అందరూ ఈ రాజులంతా తప్పిపోయారు ఈ సిలబస్ లో అని చెప్పి ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఇర్మియా గారి ద్వారా దీనికి కఠినమైనటువంటి ఒక వార్నింగ్ ఇస్తాడు. అదేంటో చూద్దాం. ఇర్మియా గారి ద్వారా ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 4వ వచనం నుండి చదివినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. నీవు వారితో ఎవరితో ఈ యొక్క దేవుడిచ్చినటువంటి కట్టడలు ధర్మశాస్త్ర నిబంధన విషయాల్లో తప్పిపోయిన వారికి, దేవుని యొక్క నైతిక విలువలను మర్చిపోయిన వారితో ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఏమని? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందల కాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడి అని నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతే. చూడండి, పెందల కాడ లేచి దేవుడు పంపిస్తున్నాడంటే, ఒక ప్రవక్తను లేపాడంటే ఆయనకి ఒక జాబ్ అయిపోయింది అక్కడ. ఆయన లేపి పంపిస్తున్నాడు ఒక ప్రవక్తనే. పెందల కాడ లేచి ఆయన అనేక మంది ప్రవక్తలను పంపిస్తే, ధర్మశాస్త్రం గురించి హెచ్చరిస్తే మీరు ఆజ్ఞలు కట్టడలను మీరారు, మోసే గారి ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు పక్కన పెట్టారు, తోసిపుచ్చారని హెచ్చరించినప్పుడు మీరేం చేశారు? మాట విననొల్లకపోయారు. విననొల్లకపోవడమే కాదు, ఆ ప్రవక్తలను ఏ విధంగా మాట్లాడారో చూద్దాం ఒకసారి. ఆ ప్రవక్తల గురించి ఏ విధంగా మాట్లాడారో, ఆ ప్రవక్తలను చెప్పేటువంటి మాటల నుంచి ఏ విధంగా తప్పిపోయారో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు కట్టడలను
విడిచిపెట్టడం ద్వారా ఏం చేశారంటే ఇటు అటు తిరగడం మొదలు పెట్టారు. ఆజ్ఞను పక్కకు తోసివేయడం జరిగింది. అటు ఇటు తిరుగుచుంట తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, ఇట్టి జనము మీద నా కోపము తీర్చుకొనుకుందునా, ఇది యెహోవా వాక్కు. కాబట్టి దాని ప్రాకారములకి నాశనము చేయుడి, అయినను నిశేషముగా నాశనం చేయుడి, దాని శాఖలను కొట్టివేయుడి. మంచి ఒలివ చెట్టు గురించి చెప్పడం జరుగుతుంది మనకి. ఎక్కడ? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే అడివ ఒలివ చెట్టు, మంచి ఒలివ చెట్టు గురించి చెప్పడం జరుగుతుంది. శాఖలను కొట్టేస్తాడు కొన్ని. ఎందుకు కొట్టేశాడంటే అవి గర్వించాయి. ఆ గర్వించిన చెట్టు రెమ్మలను కొట్టేసి వాటి ప్లేస్ లో అడివి ఒలివ చెట్టు కొమ్మలను అంటుగట్టాడు దేవుడు. ఇక్కడ చూడండి, వాటి శాఖలను కొట్టివేయమంటున్నాడు. ఇజ్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు, ఇది యెహోవా వాక్కు అని ఆయన చెప్పినప్పుడు వారి స్పందన చూడండి. ఇక్కడ వారు తప్పును చూపించాడు, వారు ఎంతగా అతిక్రమించాడో చూపిస్తున్నాడు. ఇక్కడ వారి స్పందన ఎలా ఉందంటే, వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, వీళ్ళొక ఆలోచన. ఈ ప్రవక్తే కాదు, ఈయన చెప్తున్న మాటలు దేవుని మాటలే కాదు అని చెప్తూ, పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను చూడమనియు వీరి ఆలోచనలు. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు. చూడండి ఎంత దూషణ చేస్తున్నారు దేవుని భక్తులు. ప్రవక్తలు అంటే గాలి మాటలు పలుకుతారంట. ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడని, అసలు వీరికి ఆజ్ఞ ఇచ్చేది పరిశుద్ధాత్ముడు కాదు, ఆయన లేడు వీళ్ళలో అనేటువంటి ఆలోచన. కావున చూడండి, తాము చెప్పినట్టు తమకు కలుగుననియు చెప్పుదురు. కాబట్టి దేవుడు ఒకే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఏమి వార్నింగ్ అని చూసినట్లయితే 22 వచనం చూస్తే, సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయో, ఎంత ఘోషించినను దాని దాటలేకయో ఉండనట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు. సముద్రమే భయపడుతుంది నా మాటకి. ఇసుక దాటవద్దంటే అక్కడ ఆగిపోతుంది. మరి దాని ప్రచండమైనటువంటి కోపంతో ఈరోజు సునామీ వస్తుందని మొన్నటి వరకు హెచ్చరికలు జారీ, జనాలు అల్లకల్లోలం అయిపోయారు. అటువంటి సముద్రానికి భయపడుతున్నాం కానీ సముద్రం భయపడే దేవుడికి మాత్రం భయపడట మేడు అని దేవుడు హెచ్చరిక. కాబట్టి దేవుడు తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విషయంలో ఎంతో హెచ్చరించాడు మనుషులను. ఆ రోజు ఎంతో హెచ్చరించాడు. ఆ దారికి తీసుకొచ్చేదానికి ఎందరో ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలను చంపడం కూడా జరిగింది. రంపములతో కోయబడిన ప్రవక్తలు, నరకబడిన ప్రవక్తలు. మరి ఆ మాటలను హెచ్చరిస్తూ ఈ రోజు ఆ ధర్మశాస్త్రాన్ని కాయండి, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నియమాల్లో మనుషులు నడిపించండి అని మిమ్మల్ని యాజకులుగా పంపిస్తే, యాజకులు ఏం చేశారంట? లూకా సువార్తలో ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ యాజకులు ఏం చేశారంటే వీళ్ళ పని దేవుని పని చేయమని చెప్తే, అక్కడ ఆ మాటలో చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 11 లూకా సువార్త 11వ అధ్యాయము చూద్దాం. 45వ వచనంలో చదవండి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా ఇలాగూ చెప్పి మమ్మును కూడా నిందించుతున్నావా అని ఆయన అడగ. ఇది ఎక్కడంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. వీళ్ళు యాక్చువల్ గా వాళ్ళు డ్యూటీలు మర్చిపోయి ఎలాంటి డ్యూటీ చేస్తున్నారంటే ఆయన హెచ్చరిస్తున్నారు. చూడండి, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ చెక్కము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని, అక్కడ ఇచ్చిన కట్టడలు ఆజ్ఞలు మనుషుల మీద వేసేవారే కానీ మీరు మాత్రం పాటించరు. కానీ మీరు ఒక వేలితోనైనను ఒక బరువులైనను మొట్టరు. అయ్యో, మీ పితరులను చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించున్నారు. వీళ్ళేం చేస్తున్నారు ఈరోజు? వారేమో పితరులను దూషించారు, వాళ్ళు చంపేశారు. ఈ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్న మీరేం చేస్తున్నారంటే వారు చంపినటువంటి పితరులకు సమాధులను మీరు కట్టిస్తున్నారు. కాబట్టి ఈ విధానము దేవునికి ఎంతో బాధ కలిగించింది అనమాట. వీరిని శుద్ధి చేయాలి, వీరిని ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఆలోచన క్రైస్తవంలోకి వీరు తీసుకెళ్ళాలి, క్రిస్టియానిటీలోకి వీరు తీసుకెళ్లాలని బాల శిక్షకుడుగా నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అతిక్రమించారంటే ఆవేదనలతో యేసు క్రీస్తు వారిని ఆయన డైరెక్ట్ బైపాస్ అయిపోయాడు. క్రీస్తుక లాభం లేదు. దీనన్నిటికి కూడా నేను ఒక కాలాన్ని తీసుకురాబోతున్నా. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? దిద్దుబాటు కాలం.
అది పితరుల యుగంలో జరిగినటువంటి తప్పులు కావచ్చు, ధర్మశాస్త్ర కాలంలో ఈ సిలబస్ లో జరిగిన తప్పులు కావచ్చు. ఈ తప్పులన్నిటికీ దిద్దుబాటు కాలాన్ని నేను ఒకటి ఇస్తున్నాను. ఆ దిద్దుబాటు కాలం వరకు ఇవి ఇలా జరగాలని నియమించాడు. ఆ దిద్దుబాటు కాలం ఎక్కడయ్యా అని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ ఒక మాట చెప్పబడి ఉంది. వీళ్ళు ఆచరించేటువంటి ఈ సిలబస్ లో, ఈ ధర్మశాస్త్రమైనటువంటి సిలబస్ లో, ఈ అజ్ఞానమైనటువంటి జ్ఞానం ఇంకా రాకముందు వీరు పాటించేటువంటి సిలబస్ లో కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్పడం జరుగుతుంది. 9వ అధ్యాయం 10వ వచనం బ్రదర్. ఇవి దిద్దుబాటు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధమైన భక్ష్యాలతోను సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ ధర్మశాస్త్రంలో కేవలం శరీరాచారాలకు సంబంధించినటువంటి క్రియలు మాత్రమే ఉన్నాయి. కానీ దిద్దుబాటు కాలంలో ఇవి కాకుండా ఏదో నెక్స్ట్ లెవెల్కి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆ దిద్దుబాటు కాలం వరకు క్రీస్తు ఎక్కడ ఉండాలంట? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఆయన పరలోకి వాసై ఉండాలి. అప్పటి వరకు ఈ దిద్దుబాటు కాలం వరకు ఆయన వెయిట్ చేయాలి. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. ఆ కాలం వరకు ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. అప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4లో చెప్పినట్లుగా ఆయన స్త్రీ గర్భంన స్త్రీ సంతానముగా వచ్చాడు. కాబట్టి స్త్రీ సంతానంగా వచ్చిన ఒక మాట చదవండి. అక్కడ గలతీ 4:4 చదవండి. అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. స్త్రీ సంతానంగా వచ్చినటువంటి క్రీస్తు. గలతీ 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై అది ఈ సిలబస్ లో ఆయన పాల్గొన్నాడు. నీకు ఏదైతే ఇజ్రాయెల్కి ఇచ్చాడు ఈ సిలబస్ కఠినంగా ఉందో డైరెక్ట్ గా ఆయనే ఎంటర్ అయిపోయాడు దాంట్లో. ఎందుకంటే మనుషుడికి అసాధ్యం అయిపోయింది దీన్ని నెరవేర్చు. ఈ కట్టడలు మాటి మాటికి అతిక్రమించడం ద్రోహి, మాటి మాటికి అతిక్రమించడం ఆ యొక్క పాపిగా మారుతూ రాళ్లతో కొట్టబడుతూ చంపబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క నియమించిన ధర్మశాస్త్రంలో ఆయన ప్రవేశించవలసి వచ్చింది. ఆయనకి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మరి డైరెక్ట్ దేవుడుగా వస్తే ఆయన పాటించలేడు కదా. ఈ శరీర సంబంధమైన కార్యాలని చెప్పారు కదా. కాబట్టి ఆయనకి ఏమి కావాలి? రక్త సంబంధమైన రక్త మాంసములతో కూడిన శరీరం కంపల్సరిగా క్రీస్తుకి అవసరం. కాబట్టి ఏదైతే మనిషిని మరణ భయం చేత మరణ బలము గలవారిని వాని బలం ఎక్కడుందంటే మరణంలో ఉంది. సాతానును జయించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను అని చెప్పబడింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దిద్దుబాటును మరి కుదురుబాటును మరియు ఆయన సంపూర్ణము చేసేదానికి సిద్ధమై వచ్చేసాడు. కాబట్టి ఆ వచ్చిన ఆయన్ని టార్గెట్ చేశారు ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు. ఎవరు ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అంటే ధర్మశాస్త్రం అనేటువంటి బాల శిక్షకుడి కింద పనిచేస్తున్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఇజ్రాయేల్లో శాస్త్రులు పరిశీల యొక్క టార్గెట్ ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు టార్గెట్ లో పడిపోయాడు ఆయన. ఎందుకంటే వారు మారడం లేదు. అక్కడే లోకాసువార్తలో చెప్పాడు. లోకాసువార్తలో చెప్తూ వారి గురించి చివరిగా వారికి ఒక మాట అనమాట, హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభు వారే డైరెక్ట్ గా వాళ్ళకి తీసుకున్న క్లాస్ అది. ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, లోకాసువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఆయన వాళ్ళకి తీసుకున్నటువంటి క్లాస్ అది, డైరెక్ట్ క్లాస్. చూస్తే ఆయన ఒక మాట అనేసాడు. 11వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి చూడండి. 11వ అధ్యాయం లోకాసువార్తలోకి వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు 52వ వచనంలో, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానము అను తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి. అంటే జ్ఞానం అనేటువంటి ఇది ఎక్కడ భద్రపరచబడింది? ఈ యొక్క మోషే యుగంలో కూడా ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, మనుషులను అజ్ఞానులుగా మార్చారు. అర్థమవుతుందండి? ఈ యొక్క జ్ఞానం అనేటువంటి తాళపు చేతిని వీరు బోధించక, వీరు అనుసరించక, వినేవారికి బోధించక ఆ జ్ఞానపు తాళపు చెవిని ఎత్తుకెళ్ళిపోతారు అని చెప్తూ, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. కాబట్టి ఆటంకం ఎవరయ్యారు ఇక్కడ ఆ రోజు జ్ఞానానికి అంటే? వీళ్ళే, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆటంకంగా మారారు. అనేకులను అజ్ఞానులుగా మార్చారు. అందులో ఉన్నటువంటి కఠినమైన నియమాలన్నీ మనుషుల పైన పెట్టారు, రుద్దారు, ఇబ్బందులు పెట్టారు. ధర్మశాస్త్రం అంటేనే మనుషులు భయపడేలాగా చేసేసారు. కాబట్టి
మరి సొలొమోను గారి దగ్గరికి వచ్చేసరికి ఎంతో అణిగిమణిగి ఉన్నటువంటి రాజ్యము, ఐక్యరాజ్యము తన కుమారుడైనటువంటి యెరోబాము దగ్గరికి వచ్చేసరికి మీ తండ్రి మమ్మల్ని దాస్యపు కాడి కింద బంధించాడు. కాబట్టి నీవు మమ్మల్ని సులకన చేసావా? ఆ కాడిని సులకన చేస్తే నీ కింద మేము ఉంటాం, అలా కాదంటే మేము వెళ్ళిపోతాం నీ దగ్గర నుండి అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోనటువంటి ఆయనకు మరి ఏ విధంగా రాజ్యాన్ని చేర్చబడిందో ఆ రాజ్యాన్ని సమకూర్చి యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించి సమస్త రాజ్యాలను ఆ రాజ్యంలో కూర్చుని క్రీస్తు వారు వచ్చేసాడు. ఇక వచ్చిన తర్వాత వీరు ఏం చేస్తున్నారంటే చూడండి, అనేక మంది ప్రవక్తలు వారిని ఏ విధంగా మాట్లాడారంటే ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని చివరి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను సర్ప సంతానమా అనేసాడు వాళ్ళు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు సర్పం వలె ఉన్నాయి. సర్ప సంతానమా అనే కారణం ఏంటంటే ఈ సృష్టిలో సర్పాన్ని మనం గమనించినట్లయితే కొన్ని జీవులను గురించి దేవుడు ధ్యానించమన్నాడు, భూమిని గురించి ధ్యానించమన్నాడు, భూ జంతువుల గురించి ధ్యానించమన్నాడు, అవి మీకు బుద్ధిని జ్ఞానాన్ని నేర్పిస్తాయని చెప్పాడు. సర్పాన్ని గురించి ధ్యానించినట్లయితే సర్పం అనేది ఒక ట్రిప్ లో 200 గుడ్లు 300 గుడ్లు పెడుతుంది. ఈ 200 గుడ్లు 300 గుడ్లు ప్రపంచంలోకి మరి పిగిలి పిల్లల్లాగా వస్తే ప్రపంచమంతా పాముల ప్రపంచం అవుతుంది. కాబట్టి ఎన్ని సర్పాలు ఉన్నాయని చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సర్ప జాతులు ఈ భూమి మీద నివసిస్తున్నాయి, ఒక న్యూజిలాండ్ లో తప్ప. ఎందుకంటే న్యూజిలాండ్ లో పాములు ఉండవు, అక్కడ మాత్రం పాములు ఉండవు, మిగతా ప్రపంచం మొత్తం మీద సర్పాలు నివసిస్తున్నాయి. మరి ఈ ప్రపంచంలో ఇన్ని గుడ్లు పిగిలి బయటకు వచ్చి పిల్లలైతే ఈ ప్రపంచం నాగలోకం అయిపోతుంది. కాబట్టి మనుషుడి కోసం దేవుడు నియమించిన లోకం నాగలోకం అవుతుందన్న. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ సర్పానికి ఒక నియమాన్ని పెట్టాడు. దేవుడు వచ్చి ఆ పాములు చంపలేడు కదా. కాబట్టి ఆ సర్పం ఏం చేస్తుందంటే తన పిల్లలు బయటికి రాగానే ఒక్కొక్క పిల్లని ఆ యొక్క సర్పం తినేయడం మొదలు పెడుతుంది. తన పిల్లలను తనే తినేటువంటి నీతి సర్పంలో ఉంది. అది దానికి మంచిదే. మనకి మన బిడ్డను మనం చంపి తినడం అవినీతి అవుతుంది, దుర్నీతి అవుతుంది. కాబట్టి సర్పనీతి. కాబట్టి సర్పములారా అనేస్తున్నాడు దేవుడు. మరి తేలుని తిట్ల అది కూడా విషయం ఉంది. కానీ తేలు ఏం చేస్తుందంటే ఇది కూడా పిల్లల్ని వందల్లో పెడతాది పిల్లల్ని. కానీ మనము అప్పుడప్పుడు నీళ్ళల్లో చూస్తాం. ఏంటి ఈ యొక్క కొరమేను అంటారు చూసారా, కొరమేను బురదమట్ట అంట, పెద్ద చేప, దాని పిల్లలను పెడుతుంది. దాని పిల్లల గుంపులోనే తల్లి తిరుగుతుంది. అంటే పిల్లలు ఒక గోళాకారంలో తిరుగుతుంది, చిన్న 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 గుడ్లు మాదిరిగా ఉంటాయి. అవన్నీ మనం ఏమనుకుంటాం అంటే తోక కప్పలు ఏమనుకుంటాం, కాదు, అవన్నీ చేప పిల్లలే. వాటన్నిటిలో తల్లి తిరుగుతూ వాటిని మేపుతా ఉంటారు. అలాగే తేలు కూడా చూడండి, జీవరాశులు మనకి ఏమి నేర్పిస్తున్నాయి. ఈ తేలు తన పిల్లల్ని పెట్టి ఆ పిల్లలు సరైనటువంటి పరిణితి చెందక ముందే గర్భంలోంచి బయటకు వస్తాయి. ఐసీ సిస్టంలో బయటకు వస్తాయి. ఐసీ సిస్టంలో బయటకు వచ్చిన తన పిల్లల్ని ఎక్కడ పెంచుకోవాలి? మరి అది పెంచలేదు కదా, తన వీపుని ఎక్కించుకుంటుందంట. తన వీపుని ఎక్కినటువంటి పిల్లలు ఏం చేస్తున్నాయంటే సరైన పోషణ తల్లి నుంచి తీసుకోవాలి కాబట్టి అవి పాలు తాగవు, తల్లిని తిని పెరుగుతాయి. తల్లి మాంసాన్ని, తేలు మాంసాన్ని తేలు పిల్లలు తింటాయంట. ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మరి దానికి తెలియదా నా పిల్లలు నా మాంసాన్ని తింటున్నాయని. చూడండి, సృష్టిలో అనేకమైన జంతువులు వాటి స్వభావాలు ప్రదర్శిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని జంతువులకి అది నీతే గాని మీరు ఆ జంతు నీతిని పాటిస్తున్న సర్పములారా అని బాప్తిస్మిచ్చి యోహాను దండించడం, హెచ్చరించడం జరిగింది. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్ గా వచ్చి మరి ఆయన అంటున్నాడు, ఒకటే మాట అనేసాడు. ఎందుకు అన్నాడంటే చూస్తే మత్తయి సువార్త 23:23 చూస్తే ఆయన ఏమో సర్ప సంతానం అన్నాడు, ఈయన డైరెక్ట్ గా సర్పములారా అనేసాడు క్రీస్తు. అంటే సర్ప సంతానముగా వచ్చిన మీరు డైరెక్ట్ గా ఈరోజు సర్పముగా మారిపోయారు. మీ స్వభావాలను కోల్పోయారు, మానవ స్వభావాలను కోల్పోయారు. కుక్కకి అది నీతే, కక్కిన దాన్ని తినడం కుక్క నీతే. మనిషి ఆ విధంగా తింటే కుక్క నీతిని పాటిస్తున్నాడు అంటున్నారు. అలాగా ప్రతి జంతువుకు దేవుడు దాని నీతిని ఇచ్చాడు, కానీ ఆ నీతిని మనం పాటిస్తే అది దేవుడికి నచ్చదు. కానీ నీ స్వభావాలను జంతువులను పాటిస్తున్నాయి. కుక్క విశ్వాసాన్ని పాటిస్తుంది. పావురము తన పిల్లల్ని పెంచేటువంటి పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండటం అది పాటిస్తుంది. కోతి తన బిడ్డను వేరే జాతి దగ్గరికి వెళ్తే ఆ బిడ్డను మరలా తిరిగి రానివ్వదు. మనిషి స్పర్శ తగిలిన కోతి పిల్లని కోతి రానివ్వదు. ఇలాగ సృష్టి నియమం ఎంతో మనకి పాఠాలు నేర్పిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు సర్పములారా అనేసాడు. చివరికి ఒక మాట అన్నాడు అని యోహాను సువార్త
యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ తిడుతున్నాడు ఒక మాటలో చెప్పాలని. యేసుప్రభు వారు వాడిని గద్దిస్తున్నాడు, దండిస్తున్నాడు. ఏమనంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, నా సంబంధం కాదు, దేవుని కుమారులు కాదు. ఎందుకంటే వాని దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడేమో నరహంతకుడు, వాడిని అనుసరిస్తున్నారు. మరి సత్యమందు మీరు నిలిచిన వారు కాదు అని వారు మేలు లేని వారిగా జీవిస్తున్నారని ఆయన వారిని గద్దించినప్పుడు, ఈ గద్దింపులకు కారణం ఏంటి, ఎందుకు తిట్టాడు అని ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 43వ వచనం చదవండి. 43వ వచనం, అదే యోహాను సువార్త 8:43లో చూసినట్లయితే అది విషయం. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? అనాది కాలముగా, పితరుల కాలముగా నేను నియమించినటువంటి ఏదైనా ఒక మోరల్ వాల్యూస్ని కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఆ ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, మరి ఈ రోజు డైరెక్ట్ గా నేను వచ్చి మాట్లాడుతున్నా కూడా గ్రహింపలేకపోతున్నారు. కానీ గ్రహింపు లేని వారిని ఈ మాట అంటున్నాడు. చదువుతున్నారు, వింటున్నారు, వినేవారు మరి అనేక విధాలుగా మరి మెసేజ్ల రూపంలో యూట్యూబ్ల ద్వారాను అన్ని వింటున్నారు. కానీ ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే, గ్రహింపు లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట కంపల్సరిగా వర్తిస్తుంది. మరి గ్రహింపు లేని వారు ఏం చేయాలంటే, గ్రహింపు తెచ్చుకోవాలి. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో ఆ గ్రహింపులోకి వెళ్ళాలి. కానీ గ్రహించకుండా యేసుక్రీస్తు వారి మీద తిరుగుబాటు చేశారు. అర్థమవుతుందండి? గ్రహింపు ఆయన హెచ్చరించాడు, మీరు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 3 సందర్భాలు మనకు కనిపిస్తాయి 8వ అధ్యాయంలో. ఒకటి, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ. రెండవది, మరి ఆయన నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, నేను సత్యమై ఉన్నానని చెప్పినప్పుడు అది గ్రహించరు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినప్పుడు అది గ్రహించరు. వీరు ఇవన్నీ గ్రహించకుండా దేన్ని గ్రహిస్తున్నారంటే, ఆయనలో తప్పులు వెతికేదానికి గ్రహిస్తున్నారు. ఈ గ్రహించినటువంటి ఆ విధానాన్ని ఆయన ఏమంటున్నాడంటే, ఇన్ని మంచి విషయాలు నేను చేస్తుంటే చివరికి మీరు ఆగ్రహింపు రాకుండా, ఇదిగో చివరికి నాకే పరీక్ష పెడతారా, యేసుక్రీస్తునే శోధిస్తారా? అరణ్యంలో వారు చేసింది అదే కదా. 78వ కీర్తనలో మరి 18వ వచనంలో వారు కడుపార తిని కూడా దేవుని శోధించారంట. కక్కేంత వరకు తిన్నారంట. పూరేడి పెట్లు కావాలంటే పూరేడి పెట్లు, మన్నా కావాలంటే అడగకుండానే మన్నాను కురిపించాడంట. ఎక్కడి వరకు కురిపించాడు మన్నానంటే, మనకి నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనంలో స్టార్ట్ అయిన మన్నా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం వరకు కురిసింది మన్నా. ఎందుకంటే అక్కడ వారు వచ్చి తోటలు వేసారు, పంటలు పండించి వాళ్ళ నోట్లోకి వాళ్ళ భోజనం వెళ్ళేంత వరకు కురిపించాడు దేవుడు. ఇవన్నీ మీకు అడగకుండా ఇచ్చినటువంటి నన్ను ఎంత చేస్తున్నా మీరు గ్రహించలేదా? అనాది కాలముగా ఈ రోజు నాకు కుమారుని పంపించినా కూడా గ్రహించలేదా అని హెచ్చరిస్తూ, ఆ గ్రహింపు లేనటువంటి సందర్భాలు, వారు ఆయన శోధించినటువంటి 5 సందర్భాలు ఉన్నాయి. కానీ నేను 5 సందర్భాలు ఈరోజు మాట్లాడను, కానీ ఒకే ఒక సందర్భాన్ని మాట్లాడి ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ ఒకటి ఏంటంటే, చూడండి ప్రియులారా, ఇక్కడ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని ఎందుకు తెచ్చారు ఒకసారి చదువుదాం. ఆ యొక్క సందర్భాన్ని చూసినట్లయితే 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు చూద్దాం. చదవండి. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచున్నాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. శాస్త్రులను పరిశీలన వ్యభిచారులు మరి పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, ఎవరు వీళ్ళు వచ్చిన వాళ్ళంటే శాస్త్రులు పరిచయలే, వీరే టార్గెట్, ఆయన్ని శోధించడానికి టార్గెట్ చేసుకున్న వారు వీరే. ఎవరిని తెచ్చి మధ్యలో నిలబెట్టారు? అక్కడ బోధ జరుగుతుంది. బోధలో ఏం చేస్తున్నారు? ఆయన యుద్ధ తప్పు పట్టాలని చూస్తున్నారు. బోధను గ్రహించటంలా,
బోధించే విషయాలను గ్రహించటంలా. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని ఈ స్త్రీ బోధకుడా చదువు. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా, చదవండి బ్రదర్ కొంచెం స్పీడ్ గా. నేనేమి చెప్పుచున్నానని చూడండి, ఇక్కడ అడుగుతున్న వారు ఎవరు? ధర్మశాస్త్రాన్ని పాటించిన వల్ల. కానీ ధర్మశాస్త్రంలో మోసే రాసును కదా అని చెప్తుంది ఎవరంటే, ఒక్క అక్షరం కూడా పాటించిన వాళ్ళే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏమని? మోసే ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞాపించింది కదా, ఏమని? రాళ్లతో కొట్టమని. రాళ్ళు ఒకటే నీతిగా తెలుసుకున్నారు, కొట్టి చంపడం ఒకటే తెలుసుకున్నారు. అంటే మోసే రాళ్లతో కొట్టమన్నాడు అంటే ఎవరిని కొట్టమన్నాడు? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని. ఈ రాళ్ళని ఎంచుకున్నటువంటి వీరు యాక్చువల్ గా ఈమెను తీసుకొచ్చి మధ్యలో పడేస్తారు. ఈమె డైరెక్ట్ గా వ్యభిచారం చేస్తుంది. డైరెక్ట్ గా వ్యభిచార వృత్తి కలిగినటువంటి స్త్రీ తెచ్చి పడేసి ఆయనను శోధిస్తారు. టార్గెట్ ఎవరు? క్రీస్తు. ఈయనేం చెప్తాడు? మోసే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తాడా? ఈయన పాటించేదానికి నెరవేర్చేదానికి వచ్చిన ఆయన్ని ఈయన పాటిస్తాడా లేకపోతే అతిక్రమిస్తాడా? ఈ నేరం చేత ఇవన్నీ మనము స్మాష్ చేయాలి అనేటువంటి ఆలోచనతో తీసుకుని వచ్చినప్పుడు ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేరుతో ఏమో రాయిచుండెను. ఇక్కడ చూస్తే యేసు ఏమో రాయిచుండెను. ఇవంతా మనుషులకు అర్థం అవ్వాల. ఏం రాయిచున్నాడో తెలియదు. కానీ ఈరోజు గంటల కొద్ది, రోజుల కొద్ది ఏమో రాయించిన దగ్గర ప్రసంగాలు జరిగిపోతున్నాయి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన ఏలెత్తి చూపి, అదే తలెత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన బోధించే స్థాయి నుంచి ఇసుక మీద రాసే స్థాయికి ఎందుకు వెళ్ళాడు? ఆయన ఫస్ట్ దేవాలయంలో ఏం చేస్తున్నాడు? వాళ్ళు వచ్చేసరికి బోధిస్తున్నాడు. బోధించే స్థితి నుంచి ఇసుక మీద నేల మీద రాసే స్థితికి ఎందుకు వెళ్ళాడు? ఒకసారి చూడండి. ఏముంది నేల మీద? వాళ్ళకి ఏం పాఠం నేర్పిస్తున్నాడేమో. ఒకవేళ ఆ పాఠం ఏమైనదో గ్రంథాలను వారు తిరగలేదేమో. మోసే ధర్మశాస్త్రాన్ని తప్పులు ఇతరుల మీద చూపించేదానికి మోసే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెడుతున్నారు. కానీ మోసే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి కట్టడలు, విధులు వీరు ఉన్నారా? దేవుడు వాళ్ళని తుడిచేసాడా అని రాయలేదేమో. వీరి పేర్లు తుడిచివేసాడేమో దేవుడు ఆ గ్రంథంలో నుంచి, ఒకవేళ ఈ నేరం మోపుతున్నవారు అని ఆయన రాస్తున్నాడేమో. ఒకసారి చూస్తాం. ఇర్మియా గ్రంథం చదవండి బ్రదర్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 38వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 17 and 13 verse 13 ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేలులకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవజలవ ఊటను విసర్జించున్నారు. కనుక వారు ఇసుక మీద వారు ఇసుక మీద పేరు రాయబడిన అది విషయం. వాళ్ళ పేర్లు ఎక్కడ రాసేసాడు దేవుడు? ఎందుకంటే జీవజలపు ఓటైన దేవునే విసర్జించారు, జీవవాక్యాన్ని విసర్జించారు, ఆయన ఇచ్చినటువంటి సత్య సంబంధమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. విసర్జించిన వీరు గ్రంథంలోని వాక్యాన్ని తీసుకొచ్చి వ్యభిచారి మీద నేరారోపణ చేస్తున్నారు. కానీ వీళ్ళని ఎప్పుడో వీళ్ళ పేర్లు నేను ఎక్కడ రాశానంటున్నాడు? ఇసుక మీద. యేసుక్రీస్తు రాసేస్తా ఉన్నాడు. ఇసుక చూడండి, ఇక్కడ ఆయన రాసింది ఎక్కడ? నేల మీద. గ్రహించడం లేదు వీరు. వీళ్ళ పేర్లే ఇసుక మీద రాసినట్లయితే వీళ్ళే ఇక్కడ లేరు, వీరేమో ఇతరుల మీద నేరారోపణ చేసే స్థాయికి దిగజారారా? గ్రహించలేకపోయారు. కాబట్టి అక్కడ నిలిచిన ఇసుక మీద పేర్లు రాయబడ్డ వారు ఎవరు లేరు. అక్కడ రాయబడ్డ రాయి మీద పేరు రాయబడినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తిని ఇచ్చాడు. మీలో పాపము చేయని వాడు ఎవరో వారి మీద రాయి వేయమంటే యేసుక్రీస్తు ఒకడే నిలిచాడు. ఛాలెంజ్కి ఎవరు ఇప్పుడు నిలుస్తారంటే ఈ ఛాలెంజ్ లో యేసుక్రీస్తు నిలవగలడు. ఆయన ఏ పాపము చేయలేదు. కాబట్టి 46వ వచనంలో అంటున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అనేసాడు. ఛాలెంజ్ లో గెలిచాడు. కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ జరిగినటువంటి వృత్తాంతాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి విషయాలు ఎన్నో
ఎన్నో తెచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో కౌంటర్లు ఇచ్చాడు, కానీ గ్రహించలేకపోతున్నారు. కనుక ప్రియులారా, మనము మరి ఆయనను ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రాబోయేటువంటి మరి దినములలో మనము ఈ శాస్త్రులు పరిచయులు ఆయనను ఏ విధంగా ఫాలో చేశారు? జ్ఞానం కోసం కాదు, అజ్ఞానం కోసం. అజ్ఞానంతో ఆయన శోధించే దానికోసం. జ్ఞానముగా ఆయన దిగి వచ్చి మానవులకు ఈ రోజు సర్వమానవారికి జ్ఞానాన్ని నేర్పించాలని వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుని శోధించేదానికి వచ్చారు. కానీ క్రీస్తు ఎటువంటి వాడై ఉన్నాడో ఒక మాటను చదివి వారు శోధిస్తున్నటువంటి క్రీస్తు ఎటువంటి వాడై ఉన్నాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన క్యారెక్టర్ను మనం ఎలాగ అనుసరించాలో ఈ రోజు మనం ఆ మాటను చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే కాబట్టి ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు ఈరోజు పవిత్రుడు నిష్కలంకుడు మరి పాపుల్లో చేరినటువంటి యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడు? ప్రధాన యాజకుడై ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడు నిన్ను ఆ ప్రధాన యాజకత్వంలోకి తీసుకోవాలంటే, నీవు రాజుగా ఉండాలంటే, నేను ప్రధాన యాజకుడి యొక్క యాజకత్వంలో పనిచేయాలంటే, మరి ఆనాటి మరి ప్రత్యక్ష గుడారంలో 2 స్థలాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మొదటి స్థలము మరి ధూపార్తులు, మరి ఈ యొక్క రొట్టె సన్నిధి రొట్టెలు స్థలము దాటి లోపలికి వచ్చిన తర్వాత సువర్ణ ధూపార్తులు, 2వ అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపార్తులు మందసం ఉంది. ఈ మందసము సొంతం మరి ఈ సువర్ణ ధూపార్తుల్లో ఎంత అవి పవిత్రమైతే అక్కడ వచ్చి చేరినాయంటే, అవి అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాయి. అదే అనుకుంటే ఇక్కడ ఆ యొక్క మందసంలో ఉన్నటువంటి 3 వస్తువులు మనం గమనించవచ్చు. ఏమంటే, 1 అహరోను చేతి చిగురించిన కర్ర, 2 వెండి పాత్ర, అదే బంగారు పాత్రతో నింపబడిన మన్నాతో నింపబడినటువంటి పాత్ర, 3 మరి దేవుని ఆజ్ఞలు చెక్కబడినటువంటి రాతి పలకలు. కాబట్టి ఇటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి దైవ జ్ఞానాన్ని చదివి మనం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నుంచి వేరుపడదామా, లేకపోతే సపరేషన్ కాకుండా జ్ఞానం లేకుండా అజ్ఞాన సంబంధమైన లోకంలో కలిసిపోదామనేటువంటి ఆలోచన మనమే ఆలోచించుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ సంఘానికి వందనాలు, దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క నడిపించే వరకు కార్యక్రమాన్ని ఆహ్వానించుకున్నాను. థ్యాంక్ యూ.